హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి హెల్దీగా మీకు చిక్కీ చూపించబోతున్నానండి. ఎక్కువగా చిక్కీ అనగానే పల్లీలతో చేస్తారండి. కాకపోతే నేను హెల్దీగా నువ్వులు కూడా యాడ్ చేశానండి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచివి. ఈ చిక్కీ కూడా మీకు సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి. వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి. దాంట్లోకి 1 కప్పు వరకు పల్లీలు తీసుకోండి. మీకు ఇంట్లో బౌల్ ఉంటే బౌలు, లేదంటే ఏదైనా గ్లాస్ ఉన్నా కూడా దాంతో తీసుకోండి. చిక్కీ కోసం ఎప్పుడు కానీ పల్లీలు అనేది కొలిచి తీసుకోవాలండి. అలాగే పల్లీలు వేయించుకునేటప్పుడు గరిటతో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగు భాగం మాడిపోతాయి, పైన మాత్రం వేగవు, పచ్చిగా ఉంటాయి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. మనకు పల్లీలు వేగినాయా లేదా అని చూసుకోవడానికి ఒక పల్లి గింజ పట్టుకొని ఇలా నలిపితే చేత్తోని పొట్టంతా ఊడిపోవాలండి. అప్పుడే పల్లీలు పర్ఫెక్ట్గా వేగినట్టు. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా వేగితే పల్లీ చిక్కీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నువ్వులు తీసుకోండి. నువ్వులు వేయించుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. మీరు హైలో పెట్టేసుకొని వేయించుకుంటే పైకి చిట్లిపోతాయి, ఈజీగా మాడిపోతాయండి. మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది, మనకు వేగుతాయి. ప్లేట్లోకి పోసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నువ్వులు కూడా పర్ఫెక్ట్గా వేగినాయండి మనకు. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని మనం వేయించిన పల్లీలు తీసుకొని చపాతీ కర్రతోటి అటు ఇటు అంటే ఇలా చేస్తే పొట్టంతా ఊడిపోతుంది. పల్లీలు కూడా సగానికి మంచిగా విడిపోతాయండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. ఒక క్లాత్లో వేసుకోవడం వలన పొట్టు కూడా మనకు అంతా పడదండి. పొట్టు కూడా చెరగకుండా మనకి ఇలా జాలి లాంటి కంటైనర్ తీసుకొని దాంట్లోకి ఇలా అంటే పొట్టంతా కిందికి వెళ్ళిపోతుందండి. ఇలా అన్న వాటిని ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, నాకు ఎక్కడ కూడా పొట్టు అనేది లేనే లేదు. చాలా బాగా వచ్చాయండి. పల్లీలతోనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కూరగాయలు కట్ చేసే కట్టర్ మీద కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అప్లై చేయండి. లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 1 కప్పు వరకు తీసుకోండి, సరిపోతుంది. ఒక టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసేయండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా పోసుకుంటే మనకు పాకం రావడానికి టైం పడుతుందండి. బెల్లం మనకు 2 నిమిషాల్లో కరిగిపోతుందండి. పల్లి చిక్కీ చేయడానికి మనకు బెల్లం బయట షాప్లో చిక్కీ బెల్లం అంటిస్తారండి. ఆ బెల్లాన్ని తీసుకొచ్చుకుంటేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి చిక్కీ అనేది. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. పాకం వచ్చేంత వరకు కూడా గరిటెతో తిప్పుతూ ఉండాలండి. పాకం వచ్చిందా లేదా అని చూసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొద్దిగా పాకం అందులో వేసి చూసుకోవాలండి. ఇప్పుడు నాకు వచ్చింది ముద్ద పాకం అండి. ముద్ద పాకం వచ్చిన తర్వాత 2 నిమిషాల తర్వాత మనకు పాకం అనేది వస్తుందండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మళ్ళీ నేను పాకం తీసుకొని నీళ్ళలో వేసుకున్నానండి. ముద్దగా వచ్చి మనకు ఇలా కొడుతుంటే సౌండ్ రావాలండి పాకం అనేది. ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి మనకు. ఇప్పుడు వెంటనే నువ్వులు ఫస్ట్ వేసి కలుపుకున్న తర్వాత పల్లీలు కూడా వేసి కలుపుకోండి. గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయడం వలన మనకు షైనింగ్ అనేది వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు చిక్కీ అనేది. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి మనం చెక్క మీద నూనె రాసి అప్లై చేసుకున్నాం కదండి, అదే చెక్క మీద చిక్కీ మిశ్రమాన్ని వేసేయండి. గరిటె కొంచెం అంటుకునే విధంగా ఉంటే నేను స్పూన్తో తీసానండి. ఇప్పుడు చపాతీ కర్రకు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని సమానంగా రోల్ చేయాలండి. మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి అంటుకోకుండా ఉంటుందండి. అలాగే చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. ఏమైనా కొద్దిగా చేతికి అంటుకోకుండా ఉంటుందండి మనం ఇలా సమానంగా అంటుంటుంటే. ఇప్పుడు చాక్ తీసుకొని మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకొని పెట్టేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. మనకు వేడి చల్లారిన తర్వాత కట్ చేయడానికి వీలు ఉండదండి. నేను ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి.
ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. చల్లారిందా లేదా అని చేత్తో చూసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తీసేయండి. మనకు ఈజీగానే ఊడొచ్చేస్తాయండి మనకు. బటర్ పేపర్ అయితే మీకు ఇంకా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. చూడండి చిక్కీ ఎంత బాగా వచ్చిందో. అచ్చం బయట షాప్లో ఉన్నట్టుగా వచ్చిందండి నాకైతే. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేస్తే మీకు కూడా ఇంతే బాగా వస్తాయండి. నెయ్యి వేయడం వలన మనకు షైనింగ్ కూడా వస్తుందండి మనకు పల్లి పట్టి అనేది. బయట షాప్లో అయితే పల్లీలు వేగకుండానే పల్లి చిక్కీ ఉంటుందండి. పచ్చి పచ్చిగా ఉంటాయి పల్లీలు అందులో. ఇలా వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి పల్లీలు వేగితే. మీకు ఒకటి చేత్తోనే తీసి చూపిస్తున్నాను చూడండి. క్రిస్పీగా పంటికి అంటుకోకుండా చాలా బాగా వచ్చాయండి పల్లి పట్టి అనేది. ఇవి ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్గా చాలా బాగుంటాయండి హెల్తీగా. ఈ పల్లీలు నువ్వుల చెక్కి రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.